ఫైనల్లీ తింగర్ రియాక్షన్ తోడైతే వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with Asama. Please let's welcome them. ఆ పాట ఏంటి, ఆ యజ్ఞం ఏంట్రా? అయ్యా భాస్కర్ గారు, మీరు వారసుడు కోసం చేసినటువంటి కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. మీకు వారసుడు రాబోతున్నాడు. 15 ఏళ్ళగా పూజలు చేస్తున్నాను, ఎప్పుడు వస్తాడండి వారసుడు? ఒక్క 15 నిమిషాల్లో మీకు హాస్పిటల్ నుంచి మంచి గుడ్ న్యూస్ వింటారు. అబ్బాయి అచ్చం పులి బిడ్డలా ఉంటాడండి. శుభం భూయాత్. టెన్షన్ భరించలేకపోతున్నాను. ఏం బాబా హోమం పెట్టావు? వారసుడు కోసం రా. అరే బాంబు సీను, అరే పర్సనాలిటీ రా, నీకు నువ్వు నరికేసుకున్నావుట్రా బాబు, నిన్ను నరికేవాడేవాడరా. రే సీనుగా, చెయ్యేమైందిరా? చిన్నప్పటి నుండి ఒంటి మీద ఈగ వాలద్దనుకున్నానన్నా, నిన్న ఈగ వాలింది, నరికేసా. అది ననుకున్నారా? చెయ్యి పోయింది, ఈగ పోయిందన్నా. రే నా లోపల నుంచి ఏమి రాబోతుందిరా? పులన్నా, పులి ఆడెట్టా ఉంటాడ్రా? పులి పిట్టలా ఉంటాడు. వాడు అడుగు పెడితే తుఫాన్లు ఒకటేసారి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటదన్నా. వాడు అడుగు పెడితే పచ్చని అడవి కూడా అగ్ని పర్వతం అయిపోద్దన్నా. రే ఇల్లు బిడ్డను తీసుకురా. రే సీను, ఆడికి తెలియని విద్యలు, ఆడికి తెలియని భాషలో ఉండకూడదు. 20 ఏళ్ల తర్వాత కనిపించరా. ఆడెట్టా ఉండాలో తెలుసుగా? తెలుసన్నా. నా లెక్కే ఉండాలి. ఇలాంటి ఒక్కరిని భరించడమే కష్టం, ఇంకొకరిని భరించాలంటే. 20 సంవత్సరాల తర్వాత పులిని చూడాలని ఆశగా ఉందిరా. పిలిపించరా పులిని. ఎవడ్రా ఈడు? పులి బిడ్డ. అవదం డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు, ఈడు పులి బిడ్డ. నీ కొడుకు పైగా. నాయనా, నేను నీ నాయన్ని, నీకు జన్మనిచ్చానురా. నువ్వు నాకు కలుసుడే మొదటిసారి. నాకు ఎప్పుడు ఇచ్చినావు జన్మ? భూమి మీదకి ఎలా వచ్చావు? ఆయన తీసుకొచ్చి. ఆయన తీసుకురాలేదురా, నేను తీసుకొచ్చా. నా వల్ల వచ్చావు. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా వచ్చా. వాళ్ళు ఉందా మ్యాటర్ ఉందా? పౌరుషం పెట్టి పెంచండు. ఈడేంట్రా నేను మాట్లాడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు? పులి వేటాడాలంటే 4 అడుగులు వెనక్కేస్తుంది కదన్నా. నీ బిడ్డ కూడా 4 అడుగులు వెనక్కేస్తాడన్నా. బిడ్డా, నేను నీ తండ్రిని, నీ నాయన్ని, నీకు జన్మనిచ్చిన వాడిని. నీకు ఇన్ని పేర్లు ఎవరు పెట్టిళ్ళు? నువ్వు తండ్రి వా నాయన వా ఒక్కడి చెప్పు. ఏం చేస్తే బాగుపడతాడు రాయుడు? అన్న పెళ్లి చేద్దామన్నా, సెట్ అవుతాడు బిడ్డ. 25 ఏళ్ళుగా నువ్వు ఏం చేసి పెంచావు రాయుడిని? అన్న పౌరుషం పెట్టి పెంచానన్నా. ఆ కళ్ళలో చూడాల గంభీరత్వం. సరే రా, నీకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వబోతున్నాను. పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. నాకు బిజినెస్ చేయడం రాదు. నాకు పార్ట్నర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ పార్ట్నర్ పార్ట్నర్ అంటే ఆ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్. రా పెళ్లి చేసి నీకు ఒక తోడు దొరుకుద్ది. ఓకేనా? రే మన పిలిపించరా. పిలిపి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి కూతురు. ఆయన ఎవరు? నీకేమవుతాడు? నాకు బావవుతాడు. బావగారు? బావగారు నీకు కాదు, నాకు. నీకు మామగారు. ఆయనకు 2 పేర్లా? ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడమని. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లాగానే ఉంది. అమ్మాయి లాగానే ఉంది. ఆమె ఎవరు? పెళ్లి కూతురు. నేను కూడా పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కొడుకు. ఎట్లా? నువ్వు ఆయనకు బావ, ఆయనకు నీకు బాగున్నప్పుడు అది పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు ఎట్లయితా? ఇలాంటి పనికి మాలిన లాజిక్ తీస్తావు గానీ. కొట్టద్దావు చంద్ర. అమ్మాయి నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి ఇంకేంది? చేసుకో. చేసుకో. ఆ పెళ్లి పెట్టండి, ఇటు పెట్టించండి. ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేట్ల మీద కూర్చోవాలి.
అక్షంతలు తీసుకొని మమాను మామ మామ ఆను ఆనిండు మామ అనంటే మా అమ్మను ఆనుకోవడం కాదు నాన్న. పంతులు గారు ఏం చెప్తే అది చెయ్యి. మమా అను. మామ మామా కాదు మమా. మామ మామ ఏదో ఒకటి పంతులు గారు కానీ జీలకర్ర బెల్లగారం తీసుకోండి. ఇదిగో జీలకర్ర బెల్లం. బెల్ల బెల్లం ఎందుకు తింటున్నావు? బెల్లం తినడానికే కాదు. బెల్లం తినడానికి కాదు, పట్టుకోవడానికి ఇచ్చారు. పట్టుకోండి. ఇప్పుడు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టండి. తల మీద అంటే పెట్టు. నా తల మీద కాదు నాయనా. ఒక్క నిమిషం ఆగండి. నీ జీవిత భాగస్వామి ఎవరు? ఎవరు? ఎవరా? జీలకర్ర బెల్లం తీసుకో, పెట్టు. ఒకరి నెత్తి మీద ఒకరి నెత్తి పెట్టుకోండి. అది ఆ, మంగళసూత్రం కట్టేయాలి. ఇప్పుడు మంగళసూత్రం మూడు ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు వేసుకో. మంగళసూత్రం అది ఇక్కడ ఉంది నాయనా, తీసుకో. తీసుకో. అది 3 ముళ్ళు వేయి. ఏం చేస్తున్నావు? 3 ముళ్ళు ఎత్తాను. 3 ముళ్ళు ఎత్తాను. ఆ అమ్మాయి మెల్లో వెయ్యాలి 3 ముళ్ళు. ఏం చేసావురా? అమ్మాయి మెల్లో వేసిన చేసిన కాదు నాన్న, మెల్లో తాళి పెట్టి కట్టాలి. ఓకేనా? ఆ తాడు కట్టు. మంత్రి గారు మంత్రాలు చదవండి fast గా. మెడ కట్ట ఉన్నాడు. మెడ కట్టమంటే గట్టిగా కట్టకూడదు, మెల్లగా కట్టాలి. దండలు మార్చుకోండి, దండలు మార్చుకోండి. దండలు అక్కర్లేదు, తర్వాత చూసుకుందాం. ముందు ఏడు అడుగు. దండలు మార్చుకున్నాడు. దండలు మార్చుకోవాలి. నీ దండ అమ్మాయికి వెయ్యి. 7 అడుగులు నడవండి. 7 అడుగులు నడవండి. ఒకటి 2 3 4 5 6 7 లెక్కలు. ఇలాంటివి పట్టించుకుంటావు, ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకో. 7 అడుగులు అంటే 7 అడుగులు కాదు. నీకు నచ్చిన నెయ్యి. ఓకేనా? సరే 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 నాయనా. అరుంధతి నక్షత్రం ఈయన చూపించాలి. నాయన అమ్మాయి. అంటాడు, ఈయన నాయన అంటాడు. నా పేరు పిలి. ఇలా రండి. మంత్రి గారు ఆగండి. అక్కడ ఏముంది? లైట్లు చూపించు. అరుంధతి నక్షత్రం ఎక్కడుందో చుక్క. లేదు చూస్తాను. అరే, లేదని నాకు తెలుసు. అక్కడ చుక్క ఉన్నట్టు చూపించు. అమ్మాయి చేపట్టుకొని చూపించు. అయిపోతుంది పని. అయిపోయింది. శుభం భూయాత్. మీరందరూ వెళ్ళండి. అమ్మా ఇవన్నీ తీసేయండి ఫాస్ట్ గా. రే క్లీన్ స్వీప్ చేయి ఇవన్నీ. నానా బాయ్. రే రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు అందరూ వెళ్ళండి అన్నావు కదా. ఇది మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఏం భయపడు, అర్థమైందా? అలాగే ఉండాలి. స్టార్టింగ్ ఇలాగే ఉంటాం అందరం. అమ్మా అమ్మాయి డాడీ ఈ అమ్మాయి కాలు పట్టుకుని పోతుంది. ఆశీర్వాదం తీసుకుంటుంది నాన్న, తీసుకోవాలి. అలా నాన్నగారిని ఇక్కడికి మాట మాటికి పిలవకూడదు. ఓకేనా? నువ్వే చూసుకోవాలి. అమ్మా 2 కాళ్ళు కదా, నీ ఎగ్గులు ఉంటాయి. 1 2 పాలు తాగండి. తాగను. ఈ పాలు తాగండి. నాకొద్దు. మీరు తాగి నాకు కొంచెం ఇవ్వాలి. తాగండి. ఏమండి ఇటు రండి. మీకు పాప కావాలా బాబు కావాలా? ఏమండి నాకు నువ్వు కావాలనే పెళ్లి చేస్తుంది. మళ్ళీ పాప ఎందుకు నాకు? అది కాదు, మీకు పాప కావాలా బాబు కావాలా? నా చిలక నువ్వే కావాలి. ఒక్క నిమిషం ఆగండి. లైట్స్ ఆఫ్ చేయనివ్వండి. మా అమ్మో చీకట్లు నన్ను కొట్టేటట్లున్నది. ఆ అమ్మాయి లైట్ ఆఫ్ చేస్తుంది నాయన. పాలు తాగిపించింది, కాలు పట్టింది. అట్లనే చేస్తారు నాన్న. అది వాళ్ళ అమ్మ. నువ్వు పక్కకి వెళ్ళమ్మా. నీకు అర్థమయ్యే భాష. ఇది అమ్మ, ఇది నాన్న. ఒక తమిళ అమ్మాయి. అమ్మా నాన్న. అమ్మా నాన్న. నువ్వు ఎలా వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు? అలా వచ్చా. ఫైనల్ గా చెప్తున్నాను చూడు. ఇది చెయ్యి, ఇది చెయ్యి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే భార్య భర్త కలిస్తేనే పిల్లలు. మొత్తం అర్థమైందిగా? ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందని అర్థం కాలేదని. అర్థమైందా? భార్య భర్త
కలిస్తే చప్పట్లో. చప్పట్ చప్పట్ వీడు చప్పట్లు కొడతాడు. చప్పట్లు కోతరా పిల్లలు. పిల్లలు ఓకేనా? ఇంతకన్నా మనకి లేదు. గుడ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. అమ్మా ఏమండి అగో పిల్లలు కంట నాకు మామయ్య చిచ్చి అలాంటి వాడిని నాకు ఇచ్చి చూసారు చూడు. మీకు బుద్ధి లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను, రేపు కోర్టుకు వచ్చి కలవండి. చిచ్చి అమ్మ నాన్న చప్పట్లు. రేయ్ ఏ అగో అమ్మ నాన్న చప్పట్లు. ఏం చేస్తున్నావురా? అగో పిల్లలు వస్తారు. అగో నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? నాకు బాబు సార్ అనిపించింది ఈ స్కిట్ మీకు. హిలేరియస్ చేశాడు రాజమౌళి. సూపర్.